ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న గూగుల్ డేటా సెంటర్ వైపు మరో అడుగు పడింది. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో రానున్న గూగుల్ డేటా సెంటర్కు ఈ నెల 28న భూమి పూజ నిర్వహించనున్నారు. ఏకంగా $15 బిలియన్ తో 3 డేటా సెంటర్లను గూగుల్ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయనుంది. ఈ నెల 28న జరిగే భూమి పూజలో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్తో పాటు గూగుల్ ఉన్నతాధికారులు పాల్గొంటారు. అదానితో పాటు ఇతర కంపెనీలతో కలిసి గూగుల్ ఈ డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తుంది. 1 గెగావాట్స్ సామర్థ్యం ఉన్న 3 డేటా సెంటర్లను గూగుల్ ఇక్కడ ఏర్పాటు చేస్తుంది. వైజాగ్, తర్లువాడ, రాంబిల్లిలో ఈ డేటా సెంటర్లు ఏర్పాటు అవుతాయి. Back when I was a student, I often took the Coromandel Express train from Chennai up to IIT Kharagpur. To get there, we passed through Visakhapatnam, Vizag. I remember it being a quiet and modest coastal city brimming with potential. Now in that same city, Google is establishing a full-stack AI hub, part of our $15 billion infrastructure investment in India. When finished, this hub will house gigawatt-scale compute and a new international subsea cable gateway, bringing jobs and cutting-edge AI to people and businesses across India. Sitting on that train, I never imagined Vizag becoming a global AI hub. Just as I couldn't have imagined that one day I'd be spending time with teams figuring out how to put data centers into... ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా హాజరయ్యారు. రాంబిల్లిలో 174 ఎకరాలు, అడవివరంలో 160 ఎకరాలు, తర్లువాడలో 266 ఎకరాలను ఏపీ ప్రభుత్వం కేటాయించింది. గూగుల్ విజయవ్యాప్తితో అదానీ ఇన్ఫ్రాకు కూడా 600 ఎకరాలను ఏపీ ప్రభుత్వం ఇచ్చింది.